స్కూల్ మీద చదువుతూ ఉంటారు, ఇంక ఇది ప్రపంచం నవ్వుకుంటూ జాలీగా. ఈ ఏజ్ లో మీకేం తెలియదు, అమ్మ నాన్న కష్టపడి చేస్తుంటారు. బండికి పొరపాటున అందింది అనుకోండి, చాలా ఫాస్ట్ పోయేసి ఏదో చేసిపోతారు. మనకి ఇక్కడ చిలకల బావి దగ్గర కూడా పిల్లోడే కదా ముసలతను కొట్టాడు, మన రైస్ మిల్ లో పనిచేసే అతను ముసలతను కూడా కాలు అంటే చూసుకోరు. ఒకవేళ చూసుకున్నా కూడా కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండదు. పొరపాటున గుద్దినాడు అనుకోండి, బండి ఆపరు, కొడతారేమో, పట్టుకుంటారేమో, కేసు అవుతుందేమో భయం, ఆపరు, వెళ్ళిపోతున్నారు, ఎస్కేప్ అయి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మైనర్ ఎవరైతే ఉన్నారో పిల్లలు యాక్సిడెంట్ చేస్తే కేసు ఒకవేళ రిజిస్టర్ అయితే వాళ్ళ మీద ఒకటే కాదు, ఆ బండి ఎవరి పేరు మీద ఉందో, అమ్మ పేరు మీద ఉందో, నాన్న పేరు మీద ఉందో, ఎవరి పేరు మీద ఉందో, వాళ్ళు కూడా నేరస్తులుగా పరిగణించబడతారు. సో మనం చేసే తప్పిదానికి అమ్మనో నాన్ననో ఎవరో బండి ఉంటుంది కదా, వాళ్ళని కూడా కోర్టు వరకు తీసుకుపోవాలా. అంత అవసరమా మనకు? హ్యాపీగా సైకిల్ వాడదామా? సైకిల్ తొక్కండి, ఏమవుతుంది? సైకిల్ తొక్కితే మంచి ఫిట్నెస్ వస్తుంది. మేమైతే 10-15 కిలోమీటర్లైనా సైకిల్ హ్యాపీగా తొక్కేవాళ్ళం. ఆ రోజుల్లో అందరూ సైకిల్లే, ఫిట్నెస్ ఉండేది, ఒబేసిటీ ప్రాబ్లం కూడా ఉండేది కాదు, బ్రెయిన్ కూడా షార్ప్ ఉండేది, ప్రతి కండరము బలంగా ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే బండ్లు వచ్చినాయో మనిషిలో కూడా నిలకడ లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా. సో బండి మీద పోయే వాళ్ళకి ఇట్లా అవుతుంది అంటే కాదు, 20% నడుచుకొని పోయే వాళ్ళు కూడా చనిపోతున్నారు. కారణం ఏమంటే ఈ రోడ్డు మీద నడుచుకొని పోయే వాళ్ళు కూడా అజాగ్రత్తగా నడుస్తున్నారు. అంటే ఎవరు పెద్ద కేర్ తీసుకోవడం లేదు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అతన్ని వచ్చే బండి ఇటువైపు చూడాలా, అటువైపు చూడాలి, వచ్చే బండిని చెయ్యెత్తుకొని అటువైపు రోడ్డు క్రాస్ చేసే వరకు చూస్తూ పోవాలా. మనం ఏం చేస్తున్నాము, ఇట్లా చూసి ఏం రాలేదని ఫాస్ట్ పరిగెత్తిపోతాం. కానీ ఇప్పుడు వచ్చే బండ్లన్నీ ఫాస్ట్ వస్తున్నాయి కదా, నువ్వు అక్కడ పోయినప్పుడు వాడు గుర్తేస్తున్నాడు. సో అట్లా చేయకూడదు. ఎప్పుడైనా రోడ్డు క్రాస్ చేయాలంటే బోత్ సైడ్ చూడాలా, అటువైపు వచ్చే బండిని చూడాలా, చూస్తూ డయాగ్నల్ మార్క్ చేసుకుంటూ పోవాలంటే కాస్త ఇంక్లైన్డ్ గా అతను చూస్తున్నాడో లేదో ఐ కాంటాక్ట్ ఉండేటట్లు చూసుకోవాలి. ఈవెన్ బండి నడపడమే కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద పోతుంది, కాళ్ళ గ్రిప్ అంతా ఉంటుంది. మనం ఏమంటే వెనకలు కూర్చున్నాం, రిలాక్స్ మూడ్ లో కూర్చుంటున్నాం, అట్లా కుదరదు. వెనక కూర్చున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా. నిన్న విషయంలో వెనక కూర్చున్న అతను కూడా చనిపోయాడు, ఎగిరిపడి పక్కన పడిపోయినారు. లాంగ్ జంప్ చేసి టేకప్ తీసుకొని ఎగిరి పడినట్లు ఒకసారి గుర్తితే అక్కడెక్కడో పడిపోయినారు. ఇక్కడ కూడా మన బ్రిడ్జ్ మీద జరిగింది కదా పోయిన వారం, శ్రీహరి డిగ్రీ కాలేజ్ సెకండ్ ఇయర్ పిల్లోడు, వాడు మన ఫ్రెండ్ పోతూ ఆ బ్రిడ్జ్ మీద ఫుట్పాత్ మీద పోయిన ఫాస్ట్ గా కంట్రోల్ చేసుకోలేక స్కిడ్ అయింది. అక్కడ ఉండే అది తగిలింది. అంటే డిగ్రీ చదువుతున్నానంటే నాలెడ్జ్ అంతా ఇంత ఉంటది కదా, మీకంటే కొంచెం ప్రొయాక్టివ్ అంతా ఉంటుంది రెడీగా. కానీ ఆ ఏజ్ ఉండే వాళ్ళు కూడా ఇది కావట్లేదు. సో మన ఏజ్ అంటే మీ ఏజ్ లో అయితే ఇంకా జాగ్రత్త చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోలేరు. అక్కడే చనిపోయాడు ఆ పిల్లడు, శ్రీహరి, బ్లడ్ అంతా పడి ఉండింది, చూస్తున్నారు కదా. మరి వాళ్ళ అమ్మ నాన్న ఏం ఇది కావాలో చెప్పు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేవాడు రోడ్డు మీద దుర్మరణం అయిపోతే తల్లిదండ్రి ఎంత బాధపడతారు? పడతారా? 100% బాధపడతారు. చుట్టుపక్కల అందరూ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు మన గురించి. పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఎట్లా అభివృద్ధి అవుతాడు, వీడు మంచి ఉద్యోగస్తుడు అవుతాడు, వీడు మంచి వ్యాపారస్తుడు అవుతాడు, వీడు ఆ మనిషి అవుతాడు, ఈ మనిషి. ఏదో మన మీద పేరెంట్స్ కొంచెం మన మీద ఏదో హోప్స్ పెట్టుకొని ఉంటారు, అవునా? ఏదో హోప్స్ పెట్టుకొని ఉంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మనకి ఎక్కువ అయిపోతున్నాయి. ఈవెన్ ఫస్ట్ హెయిర్ కటింగ్ స్టైల్ నుంచే మారిపోతా ఉన్నారు పిల్లలు. ఆ క్రికెట్ ప్రభావం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో హెయిర్ చుట్టూ తీసేస్తారు, పైన ఇట్లా పెట్టుకుంటారు. ఆ కటింగ్ అది చూస్తేనే, వేషధారణ చూస్తేనే వీడు వేస్ట్ అనుకునేటట్లు అవుతున్నారు. సో మనము డ్రెస్ వేసుకునే దాన్ని బట్టే మనం బాడీకి మనం ఇచ్చుకునే రెస్పెక్ట్, అవునా? అంతే కదా. మనం ఎక్కడున్నాం? మన బాడీలో ఉన్నాము. మన బాడీలో ఉన్నామంటే మనం బాడీని రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కదా. మన బాడీని మనం గౌరవించుకోవాలి. మన బాడీని మనం స్ట్రాంగ్ గా పెట్టుకుంటే మనం దాంట్లో ఉండగలుగుతాం. మనం దీనికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే బయట ఏం రెస్పెక్ట్ ఇస్తాడు? చూసి ఇట్లా బటన్లన్నీ తీసేసి టిక్కలుగా ఇట్లా పోతా ఉంటే పిచ్చోడు అనుకుంటారు. సో మంచి బట్టలు వేసుకోవాలి, మంచి కటింగ్ ఉండాలి, మన భాష బాగా ఉండాలా లేదా? మన భాష కూడా బాగుండాలి, రెస్పెక్ట్ఫుల్ ఉండాలి. ఎవరితో మాట్లాడినా కూడా రెస్పెక్ట్ ఉండాలి. అన్న, సార్, బ్రదర్ మనం సంబోధిస్తే ఆటోమేటిక్ వాళ్ళు కూడా మనల్ని సంబోధిస్తారు. అక్క, అమ్మ,
మనం రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తారు. ఏదో టైం కావాలి, టైం ఎంత అయింది అన్నాం అనుకో, అట్లా కాదు, అన్న టైం ఎంత అయింది, బాబు టైం ఎంత అయింది అంటారు వాళ్ళు. మన భాష కూడా అంటే మన వేసుకునే బట్టలు, మన నిలబడే పొజిషను, మనం అడిగే పద్ధతి, మన మాటలు, మన భాష అన్నిటిని బట్టి ఆటోమేటిక్గా మనకి అదే వచ్చేస్తుంది. ఏదైతే మనం ఇస్తామో అది మనకు వస్తుంది. సో ఇవన్నీ కూడా బాగుండాలి. రోడ్డు మీద మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఇది. ఎందుకంటే ఈ లైసెన్స్ తీసుకునేటప్పుడు 18 years తర్వాత లైసెన్స్ తీసుకునేటప్పుడు అన్ని నేర్పిస్తారు వాళ్ళు. మీరేం చేస్తారంటే బండి ఇట్లా డ్రైవ్ చేస్తే పోతా ఉంది కదా, అందుకని స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. అట్లా కాదు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు చాలా నేర్పిస్తారు. LLR ఇస్తారు, లర్నింగ్ లైసెన్స్, సైన్స్, సిగ్నల్స్, రోడ్ క్రాస్ చేసినప్పుడు ఎలాంటి ఇది చేసుకోవాలి, బ్రేక్స్ ఎట్లా అప్లై, ఇవన్నీ నేర్పిస్తారు వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ మనం తెలుసుకోవాల్సినవి ఉంటాయి, ఆ ప్రికాషన్స్ ఉంటాయి, అవన్నీ మనకు తెలియాలి. ఇంకా మనకేం తెలియదు కదా. సైన్స్ 3 రకాలుగా ఉంటాయి. మ్యాండేటరీ సైన్స్ అని అంటే ఎప్పుడు ఏమి చేయాలి, డూస్ డోంట్స్ ఉంటాయి దాంట్లో. కాషనరీ సైన్స్ ఉంటాయి అంటే కంపల్సరీగా ప్రికాషన్ తీసుకోవాల్సిందే, కాషనరీ సైన్స్. ఇన్ఫర్మేటివ్ సైన్స్ ఉంటాయి అంటే మనకు ముందుగానే తెలుస్తుంది ఎక్కడ పోతానే, ఓహో బస్ స్టాండ్ ఇంత దూరం ఉంది, పెట్రోల్ బంక్ ఇక్కడ ఉంది, ఇక్కడ స్కూల్ ఉంది. ఇన్ఫర్మేటివ్ సైన్స్ ఉంటాయి. సో కాషనరీ సైన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాండేటరీలో స్పీడ్ లిమిట్ ఎంత ఎక్కువ పాటించాలి అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది లారీలో చెప్తుంటారు, సార్ నేను 40నే పోయినాను సార్, అది ఓవర్ స్పీడ్ అని ఫైన్ వేశారు. 40ని పోతేనే స్పీడ్, అది ఓవర్ స్పీడ్ సార్, కాదు కదా అంటారు వాళ్ళు. కానీ ఆ 40 కాదు కదా, ఒక చోట 30 కూడా ఓవర్ స్పీడే. కొండ ఎక్కాల్సి వస్తుంది లేదా కొండ దిగాల్సి వస్తుంది. ఆ కొండ దిగేటప్పుడు 40 పోయినా కూడా ఓవర్ స్పీడ్ అవుతుంది. వాడు దాన్ని చూసేసే పెట్టింటాడు స్పీడ్ లిమిట్ ఓన్లీ 10, 15 అనే పెట్టింటాడు. అక్కడ ఆ కరువు, డీప్ కరువు ఉంది. నువ్వు ఫాస్ట్ కరువు చేస్తే కట్ చేస్తే ఎన్రోల్ కాదు. ఈ స్పీడ్ లిమిట్ ఎక్కువ పాటించాలి. ఎక్కడ నేరో రోడ్డు ఉంది, ఏ విధంగా పోవాలి, ఎక్కడ ఓవర్టేక్ చేయకూడదు, ఇవన్నీ మనకు అవన్నీ తెలుస్తాయా? తెలియవు. మీరేం చేస్తారంటే బండి నడపాలన్నప్పుడు స్ట్రైట్ గా వెళ్తుంటారు, ఏం అబ్జర్వ్ చేయరు. కానీ డ్రైవింగ్ లో చెప్తారు మొత్తం ఇటు ఇటు పొద్దు అబ్జర్వ్ చేయాలి. అంటే నువ్వు బండి ఇటు నడుపుతున్నా కూడా అక్కడ ఏం జరుగుతుందో కూడా అబ్జర్వ్ చేయగలగాలి, నువ్వు చూపు నేరు ఉన్నప్పటికీ కూడా. అంటే పర్సెప్షన్ ఫాస్ట్ గా ఉండాలి. మనకి ఇంకా అంత లేదు, ఉందా? మనం ఇప్పుడు చదువుతున్నాము, ఎంత పర్సెంటేజ్ మార్కులు వస్తున్నాయి మనకు? మా అయితే 40-50% వస్తాయి, అంతేనా? 100 ఎవరైనా వస్తాయా? వస్తున్నాయా ఎవరికన్నా? 100కి 100 ఎవరో ఒకరిద్దరు ఉంటారు, అంతేనా? కానీ బండి మాత్రం చేతికి ఇస్తే 100కు 100 ట్రై 100 స్పీడ్ ట్రై చేస్తారు, 100 కూడా పోతున్నారు. పోవడం లేదా? అది ఏదన్నా ఆవేశం ఉంటే 100 పోయే కెపాసిటీ నీకు ఉంటే ఆ బుక్కుల మీద చదువు మీద చూపించవచ్చు కదా, అంతే కదా. ఎందుకంటే మనకు పాత రోజుల్లో మన వాళ్ళు సైంటిస్టులు తీసుకుంటే వాళ్ళకి పెద్ద క్వాలిఫికేషన్ ఏమి ఉండదు, ఉంటుందా? రైట్ బ్రదర్స్ ఏం చదువుకున్నారు? విమానం కనిపెట్టారు కదా, రాకెట్ సైన్స్. చాలా మంది ఈ హోండా కారు కనుక్కున్నారు, ఆయన ఏం చదువుకున్నాడు? చాలా మంది ఎవరు పెద్ద ఏం లే. షేక్స్పియర్ ఏం ఎక్కడ తీసుకున్నాడు ఆయన డిగ్రీ? ఆయన MA ఇంగ్లీష్ ఎక్కడ చదివినాడు? MA ఇంగ్లీష్ ఉందా ఆయనకి? కానీ వాళ్ళంతా